అయితే రానమ్మ గారు ఇక్కడ ఇల్లు తీసుకుని ఉంటున్నారా? రానమ్మ, ఇల్లు దొరికేసింది. రానమ్మ, 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 రా. ఇల్లు బెమ్మండం. ఓహో, మొన్నం తిని వారం రోజులైంది. వంటగది ఎక్కడుందో? అదే 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 అదే. రానమ్మా, రానమ్మా, రా. నానమ్మలాగా ఉందని లోపలికి వెళ్తే పంది పిల్లను ఉతికినట్టు పొరలిచ్చి పొరలిచ్చి కొట్టారు. ముక్కు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మైక్ పెట్టాలి. ద జూట్. సార్ నేనేం పాఠానికి రాలేదు, మైక్ ఎందుకు? గుడ్ క్వశ్చన్. ఆడేవాళ్ళకు కూడా మైక్ పెట్టాలి. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్లీజ్ కోఆపరేట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తక తయ్య 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 తక తయ్య తయ్య తయ్య. గుడ్ మైక్. ఎక్కడ కూర్చుందో చూడు. ఏదైనా మాట్లాడతల్లి. ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ అని చెప్పు. రే బలరాం, మొబైల్లో మాట్లాడుతున్నావు? నేనేరా. ఒరే దరిద్రపు మామ, ఇక్కడికి తగలంటావా? వీడి కెమెరామెన్ కాదు, లైట్లు మూసే కూలేదు. కూల్. ఒరే బక్కోడా, పట్టతలోడా, నీకు అసలు బుద్ధుందా? ఇంతకాలానికి ఒక అందమైన అమ్మాయిని సెట్ చేసుకుని చెడ కొడతావా? కడుపు అనందం కడిగి తింటావా? ఇవాళ నా కరెక్ట్గా చెప్పు, నా కూతురు పెళ్లి చేసుకుంటా లేదా? డేట్ ఫిక్స్ చేయాలి. నువ్వే ఒక వానపావువి. వానపావు కన్నా పిల్ల పావుని ఎవడు చేసుకుంటారా? అయితే నా కూతురు అంజలి నువ్వు చేసుకో అన్నమాట. అంజలో గింజలో ఎవడు చేసుకుంటాడా? నీ వీక్ పాయింట్ మన దేశాన్ని టచ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడగండి. ఏంటి సార్? పంది ఏం కూర్చోవరా? ఏంటి అడిగితే పోరా పంది అంటావా? ఆ పెద్ద మొహం చూసి వదిలిపెడుతున్నాను, లేదంటే ముక్కలు ముక్కలుగా నరికి ఖైమా చేసి ఉండేవాడి రాస్కెల్. నవ్వుతున్నావా? ఎవరైనా నడు దగ్గర కితకితలు పెడితే పక్కపక్క నవ్వుతారా? ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. దీన్ని ఆసరాగా తీసుకుని అడిచే తన్నిస్తావా? చచ్చినా నీ కూతురు పెళ్లి చేసుకుంటారా? ఇది మా అమ్మ బొబ్బట్ల బుల్లి మీద తొట్టు. చెయ్యెత్తుతావా? రే ఊదేస్తాను. డింగిరి. స్పీడ్ శ్యాంబాబు, నీకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పవా? ఎందుకంటే అన్ని పనులు నేను స్పీడ్ గా చేస్తాను కనుక. ఉదాహరణకి స్పీడ్ గా కారు తోలుతాను, స్పీడ్ గా భోజనం చేస్తాను, స్పీడ్ గా ఎక్సర్సైజ్ చేస్తాను. మా అన్నయ్య హిప్నటైజ్ చేయవా? చూడు, సూటిగా నా కళ్ళల్లోకే చూడు. దిక్కులు చూడకు. వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు. వచ్చేసావు. మీరేమి కంగారు పడద్దు. సైలెన్స్. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు ఎలిమెంటరీ స్కూల్లో 1వ తరగతి విద్యార్థి. 1వ తరగతి విద్యార్థి. నువ్వు ముద్దబ్బాయివి, నేను నీ మాస్టర్. ఇవాళ ఏం జరిగిందంటే మా నాన్నగారు, మా అమ్మగారు, నేను ముగ్గురు నేర్చిపోయాక మా అమ్మగారు గడ్డం లేదు, మా నాన్నగారు తెస్తున్నారు. మా అమ్మగారు పప్పు లేదు, మా నాన్నగారు ఏమో రుబ్బుతున్నారు. ఆ పప్పుతోటి బూడి పప్పులు, చిల్లుగాళ్ళు అన్ని వండుకు తినేసాం. ఆ తర్వాత ఇలా బొబ్బులు పోయాం. బాబు, మా అన్నయ్యతో గుంజలు తీయించవా? మరే తీస్తాను, బళ్ళో తీసేచ్చాను కదా. ఇప్పుడు నేను స్పీడ్ గా మాయమైపోయాను. అన్నీ బాగానే ఉన్నాయి గాని ఈ పిల్ల వెదవులతోనే బెంగ అంతా. తల మీద ఒక్క చిగురు కూడా లేకుండా జీవితం అంతా ఈ నిత్యగొడతో ఎలా బతుకుతారో ఏంటో. బాధపడుకో అక్క, మావయ్య గారు ఆ పిల్లలిద్దరికి కేశ సంజీవని వైద్యం చేస్తున్నారు కదా. ఆయన హస్తవాసి పుణ్యమా అని ఆ ఇద్దరు పిల్లలి గుళ్ళ మీద దండకారణ్యాలు ములుస్తాయి చూడు. నీ నోటి చలవ వల్ల అలాగే జరిగితే మన మగాళ్ళకు కూడా కేశ సంజీవిని క్రియ చేయించుకుందాం. జాయ్ మా దుర్గా. రండి రండి, పెద్ద గుళ్ళు మీద కట్లింపు తీస్తున్నారు. అందరూ మీకోసం వెయిటింగ్. రండి రండి. రండి రండి. వస్తున్నాం. అక్షతలు వేయండి, అక్షతలు వేయండి. మీరు కూడా అక్షతలు వేయండి. వేయండి వేయండి. తల్లిదండ్రులు ఇద్దరు కట్లిప్పేయండి. కానివ్వండి, దుర్ముహూర్తం వచ్చేస్తోంది. జుట్టు ఒత్తుగా వచ్చుంటుందా మావయ్య గారు? మీరే చూస్తారు కదా, విప్పండి అమ్మా. నైస్, వెరీ నైస్. నానమ్మ
ఎవరు? మీ మనవలత్తయ్య. ఆ? అవునా? అవునమ్మా, నాన్నే వైద్యం చేశారు. మీరా? సత్ఫలితాన్ని ఇచ్చింది కదా, మొలకెత్తడం మొదలెట్టింది. భగవాన్, వీళ్ళకు కూడా బాలబట్టతల చేసేసావా? సరే ఏ తలుపు తీవే, తలుపు తీ. ఎందుకు? అరే ఎందుకు లోపలికి వచ్చి ఒక చెప్పు మనకెందుకు, లోపలికి వచ్చి చెబుతా కదా. నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చిస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టగతులు. డబ్బులు ఏమని బ్యాంకులో మూసేస్తుంటే నేనెక్కడ తెచ్చేదే. తలుపు తీవే. ఇలాగే ఇక్కడ అరుస్తుంటే ముచ్చోన్నాను కానీ పిచ్చి కుక్కలు పైన పడి చంపేస్తాయా. అలా జరిగితే మంచిదే. నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు. అవ్వా అవ్వా, వెధవ ₹1,00,000 కోసం మంగళసూత్రం తెంచుకొని ముండమంటావుటే. అంత కర్మ నాకేం పట్ల. తీసుకో నీ బోడి మంగళసూత్రం, బయటే చావు. ఏంటి ఇది? చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడివి నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా? అప్పుడు అబ్బోయ్, లక్షలు ఖరీచేసే చూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉండుంటాయి కదా. చూళ్ళ పుస్తకాల్ని మెయింటైన్ చేసేది నేనే, నాకే చెప్తాను. మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయించేయండి. మన దగ్గర ఒక క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు, మంచి ధర కమ్ముదాం, ఆ తర్వాత చెరసగం పంచుకుందాం. మందు మీద ఒట్ట? మంగళసూత్రం మీద ఒట్టు. అయితే ఓకే.